బలలో చేవేకి మునుపు మనల్ని మనం పరీక్షించుకున్నట్టుగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు మనం అందరం కలిసి మనము చదువుకుందాం. ఈ భాగాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఈ భాగాన్ని. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సుందరంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం ప్రోత్సాహం కొరకు. పరిశుద్ధుడమైన తండ్రి, దయా కనికరము గల మా ప్రభువా, నిన్న నేడు ఏకరీతున్న దేవుడవు, మార్పు చెందని దేవుడవు అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలును చెల్లిస్తున్నాం. నేను స్వర్గమిచ్చి కొన్న ప్రజలతో నన్ను కూడా మీరు చేర్చి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మామూలు తీసుకొచ్చిన మాటలకి స్తోత్రాలు. కీర్తన 80-13 వచ్చిన ఆధారం చేసుకొని ప్రభువా, నేను కూడా నీ కృప ద్వారా నేను భూమి మీద ఉన్నాను. నీ కృప లేకపోతే నేను పాతాళం ఉండేవాను. పాతాళం నుండి నా ప్రాణం విమోచించిన దేవుడవు, కృప ద్వారా నన్ను రక్షించారు. నీ కృపకు నన్ను పాత్రులుగా చేసుకున్నారు. దేవా, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. నా ఎడల చూపిన కృప, నేను మంచివాడినా కాదు, నేను దుర్మార్గుడను ప్రభా, నీచుడను, లోబడలేని వాడను, తిరుగుబాటు చేసేవాను. దేవా, భయంకరమైనటువంటి వ్యక్తి నన్ను రక్షించుకున్నారంటే ఇటువంటి వ్యక్తి నీకెందుకు అవసరం? కానీ ప్రభా, ఎవరు నన్ను ప్రేమించలేదని మీరు ప్రేమించి నా సృష్టికర్త, నా నిర్మాణకుడవని నా కొరకే రక్తం గార్చి ప్రాణమిచ్చి ప్రభా, ఒక్కసారిగా మీరు బలి చేయబడి నన్ను పరిశుద్ధునిగా చేశారు, ఆరాధికునిగా చేశారు, సంపూర్ణ సిద్ధి నాలో కలగ చేశారు. ఈనాడు భూమి మీద ఉన్నానంటే నీ కృపస్వామి, కృప ద్వారా రక్షించుకొని ప్రత్యేకించుకొని నీ పరలోకానికి పాత్రులను చేసుకున్నారు. భూమి మీద నా మరణదినం వరకు సంఘము సహవాసం ఇచ్చారు. నా ముందు మీ యొక్క శరీరాన్ని, మీ రక్తాన్ని ఉంచారు. నాకు ప్రార్థించే వారిని ఉంచారు. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నా ఎడల, నా కుటుంబ ఎడల, సంఘం చేసిన మేలు ఉపకారాలు బట్టి ఆరాధిస్తూ పూజ. ఇప్పుడు సంఘముగా మేము ఆరాధించి పూజించాం. ఈ సమయంలో తిరిగి నాయన ప్రతి మనుషులు తను పరీక్షించుకుని సెలవిచ్చారు. పరీక్షించుకొని మునుపు ప్రభువా, మాతో మీరు మాట్లాడము. దేవా, నేను కూడా ఇతరులు బోధించి భ్రష్ని కాకుండా సహాయం చేయము. నీ తీర్పులేని రాకుండా సహాయం చేయము. పరసంబంధిన మాటలు విడుదల దయచేయము. నీ శిరతో మరోసారి నూతన పరిచి నా అంతలో నీ ఆత్మ నుంచి, నా అంతలో మీ ధర్మశాస్త్రం ఉంచి, నాటి మాటల నుంచి ప్రజలకి ఏ మాటలు అవసరమో అదే అనుగ్రహించి, సంఘంతో చెప్పుచున్న మాటలు ఆత్మతో చెప్పు మాటలు సంఘం చెవుగలవాడు వినుని కాకనట్టుగా దేవ, ఈ సంఘంలో ప్రభా మీ యొక్క స్వరము విన్నట్టుగా సహాయం ఇచ్చేయండి ప్రభా. మరి ఇతరులకు బాధ ఇబ్బంది కలిగించేది కాదు, కానీ మేము ప్రభా సరిచేయబడిన వారమే తీర్మానం కలిగి సాయం ఇచ్చేయము ప్రభా. మరోసారి నన్ను రక్తంతో కడిగి నూతన పరిచయంలో మరుగుపరుస్తారని, నీ ప్రజలను దర్శిస్తారని, వందనం చెల్లిస్తూ లేఖనం దీవిస్తారని నీ వాగ్దానం మీద ఆధారపడుతూ కీర్తన 32:8 ప్రకారం, నిర్గమన 4 ప్రకారం దేవతిని నా కీర్తన ప్రకారం, యేసుకెళ్ళిన 2:2 ప్రకారం సాయం కృపను కోరుతూ ఎట్లా ప్రారంభించడం ముగించారు ప్రాంతం ముగింపు వరకు నేను నడుపుతున్న నాయకత్వం రక్త పురుషను కోరుతూ మీ ఆత్మ నడిపింపుని కోరుతూ శ్రీరక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ విషయాలు కొన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తిమోతికి మరి ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి మరి తను బలపరిచేవాడిగా ఉన్నాడు తిమోతిని.
అందుకనే విశ్వాసము ద్వారా తను ఏ రీతిగా రక్షించబడుతూ వచ్చాడో, నా కుమారుడైన తిమోతి అంటాడు, శిష్యునిగా అంటాడు, తర్వాత దైవజనుడా అంటాడు, నా జత పనివాడా అంటాడు. కాబట్టి తిమోతిని ఎట్లా ప్రోత్సహిస్తున్నాడు మనం ఇక్కడ ఈ అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి. మనం ఏదో ఒక వచనాన్ని చదువుకుంటున్నాం అంతే. ఈ అధ్యాయాలు ధ్యానం చేసుకుంటే మనకు అనేకమైనటువంటి మర్మములు, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి మర్మాలు బయలుపరచాయి, అందరికీ బయలుపరచబడవు ఇవి. ఇప్పుడు ఇక్కడ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు అంటాడు, ఏమన్నాడంటే శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్న నిరీక్షించుచున్నాను. శీఘ్రముగా అంటే తిమోతికే ఈ మాట అన్నాడంటే ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఏమన్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. మనం ఎట్టుండాలంట, మొదటి దశలోనికైన రాసిన పత్రికలో చూడండి, మొదటి దశ పత్రిక 4వ అధ్యాయంలో ఒక్క చిన్న వచనం చదువుకుని జ్ఞాపకం, 13 వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే ఎందుకంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసును నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే ప్రభు వస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము దుఃఖపడకుండా నిమిత్తము అని ఇక్కడ రాయబడింది. అంటే హెచ్చరిక, ప్రభు రాకడ గురించి ఇక్కడ రాయబడింది. పౌలు ఎట్లా దాని గురించి విశదపరుస్తున్నాడో అంటే ప్రభు వస్తాడు. దేని కొరకు వస్తాడు కదా, ఆయన రెండవసారి మనం కూడా చూస్తూ వచ్చాం. రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. తన ప్రజలైన వారు ఎవరు, తన ప్రజలు, తన మాట వినేవారు ఎవరు, ఆయన రక్తం చేత కొనబడి ప్రత్యేకించబడిన వారు, సంఘముగా చేయబడిన వారు. సంఘము అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరే ఆ సంఘం? నీవే ఆ సంఘం, నేనే ఆ సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. వాటి కొరకు దేవుడు తిరిగి రానే ఉన్నాడు. అయితే రానే ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు కాబట్టి విశ్వాసముతో పౌలు కూడా తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, నేను శీఘ్రముగా వస్తును అంటూ ఏమంటున్నాడు, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపనది నీకు తెలియవలని సంగతులు నీకు వ్రాయిచున్నాను. నీవు తెలుసుకో, జనులు ఎట్లా ఉన్నారు, ఎటువంటి వారు ఉన్నారు, రకరకాల ప్రజలు జీవం కలిగే సంఘములో. కాబట్టి జాగ్రత్త. అందుకని ఎట్లా హెచ్చరిక చేస్తున్నాడు, సంఘం విషయంలో ఎటువంటి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, ఎటువంటి భారం కలిగిన వాడిగా ఉన్నాడు. నేను ప్రాణార్పణం పోయబడుచున్నాను, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తిమోతి తీసుకో, జాగ్రత్త. ఎందుకంటే నేను మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అయితే నీవు కూడా విశ్వాసములు ఉండాలి, దైవికంగా ఉండాలి, సంఘం నడిపించాలి, సంఘంలో బాధ్యత ఎట్లా వహించాలి, సంఘంలో ఎట్లా దైవికంగా ఉండాలి, జనులు ఎటువంటి వారు ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు ఉన్నామో మనల్ని మనం కాపాడుకోవాలి. సంఘం విషయంలో కూడా అటువంటి బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలని నీకు నాకు అందరికీ ఇక్కడ హెచ్చరిక ఉంది. ఇప్పుడు నీ కుటుంబం ఉంది, నీ కుటుంబంలో భార్య ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య అయిందనుకో, చిన్న సమస్య జరిగిందనుకో, ఏం చేస్తారు? పక్కన వాళ్ళు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో భార్య భర్తలు కొట్టాడుకునే కొంతమంది బయట చెప్పుకుని చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉంటారు. ఎందుకంటే బయట వాళ్ళు తెలిసి ఏమవుతుంది? నవ్వుల పాలవుతుంది. ఏమో నువ్వు అంత విశ్వాసివి, ఏమయ్యా నువ్వు ఇంత విశ్వాసివి, రోడ్లో ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు, బజార్లో ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు, భార్య దగ్గర ఇట్లా ప్రవర్తిస్తున్నావు, భర్తని ఇట్లా తిరుగుతున్నావు, ఇట్లా లోబడడం లేదు అని మన గురించి రకరకాలు అనుకుంటారని మనం ఏం చేస్తాము? ఇంటి గుట్టు ఏం చేస్తాము? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం.
కదా. సంసారం గుట్టు, వ్యాధిని గురించి అందరూ చెప్తాం. నాకు దెబ్బలు తగిలినాయి, నాకు బాగలేదు, నాకు అట్లుందంటే హాస్పిటల్ పోయి ఈ హాస్పిటల్ అది అందరూ చెప్పుకుంటాం. కానీ నీ ఇంటి విషయంలో ఎట్లుందంటే చాలా బాధ్యత వహిస్తున్నావు. నీ ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆ స్థలంలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. నీ ప్రవర్తన ఎట్లుంటుందంటే నువ్వు వాళ్ళని మంచివాడు అనిపించుకోవడానికి వాళ్ళకు టీలు దాపుతావు, భోజనాలు పెడతావు, నీ ప్రవర్తనను కాపాడుకుంటావు. కానీ సంఘములో ఎట్లున్నాం? కుటుంబంలో కూడా మనం వచ్చినట్లు ప్రవర్తిస్తాం, కానీ బయట మనం దేవుని జీవంగల దేవుని సంఘంలో మనం ఎట్లా ఉన్నాం? మన నడవడిక, మన మాట తీరు, అరే దేవుడు మనకిచ్చినటువంటి ఈ బాధ్యత, దేవుని యొక్క సహవాసము, ఈ ప్రత్యక్షతలో మనం ఎట్లా దేవుని సంతోషపరచాలా, ఎట్లా ఆయన ఉద్దేశం, ఆయన సన్నిధిలో ఎట్లా మనం ఆత్మీయంగా నడుచుకోవాలా, మనం ఏ రీతిగా మనం కాపాడుకోవాలా, మనం ఇతరులను కూడా ప్రభులోనికి ఎట్లా నడిపించాలా, ఉన్నవారంగా ఉండి దేవుని యొక్క సంఘాన్ని ఎట్లా కాపాడుకోవాలా. ఎందుకంటే పౌలు అనేక విషయాలు కొన్ని చెప్తూ వచ్చాడు. ఏమంటే సంఘములో రకరకాల వాళ్ళు ఉండాలంట. ఎటువంటి వాళ్ళు ఉండాలంట? మీ అందరికీ చాలాసార్లు బోధ చేసుకుంటారు, బోధ మీరే చెప్పింటారు కదా. రకరకాలటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు, చెడుగా మాట్లాడేవారు ఉంటారు, కీడు చేసేవారుగా ఉంటారు, సంఘాన్ని మార్గం తప్పించేవారుగా ఉంటారు కదా. తమకిష్టమైన బోధలు బోధించుకొని చేసుకొని వచ్చేవాళ్ళు ఎన్నో రకాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము రకరకాలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో నువ్వు ఎట్లుండాలంట? ఇప్పుడు నువ్వే ఉండవు, విశ్వాసంగా ఉండవు, దైవికంగా ఉండవు, ఇప్పుడు రక్షించబడ్డావు, దేవునిట్లో నడిపించబడ్డావు. వాళ్ళ వీళ్ళ బలహీనతను బట్టి నువ్వు బలహీనుడు కాకూడదు. ఇప్పుడు నీవైనా నేనైనా వారు బలహీనప్పటికీ మనం ప్రభు కృపను బట్టి ఎట్లుండాలంట? బలవంతులమే ఉండాలి. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడిగా ఉండంతే. కాబట్టి మనం బలహీనమైంది ఇతరులకు మనం తీర్పు తీర్చి ఏదో ఉండేది కాదు. కానీ దేవుడు మనకు ఒక సంఘము, ఒక బాధ్యత మనకు ఇచ్చాడు. మనల్ని అందరినీ ఇప్పుడు ఇది జీవం దేవుని సంఘం అన్నాడు. ఇక్కడ ఇది ఏంటంట? జీవం గల దేవుని సంఘం. సంఘములో మనం ఎట్లా ప్రవర్తించాలి, మన ప్రవర్తన కదా. మాట కంటే ఏం ప్రాముఖ్యమేంట? ప్రవర్తన ముఖ్యం. ప్రవర్తనే సరిగా లేకపోతే కదా. అందుకని మనము మన ఇంటి విషయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి మన ఇంటిని మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో, మన సాక్ష్యాన్ని మనము వరకు ఎట్లా కాపాడగలుగుతామో, అదే రీతిగా సంఘ విషయంలో కూడా మనం ఎట్లుండాలా? ఒక బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. నా వలన సంఘానికి ఏమైనా నష్టం కలుగుతుందా? నా వలన సంఘము ఏమైనా నష్టపోతుందా? నా వలన ఇతరులు ఇబ్బందిలో ఉన్నారా? నా వలన సంఘము చల్లారిపోతా ఉందా? దేవుని మందిరం కొరకు భక్సింగ్ గారు, బీజేపాల్ గారు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఒక పాట రాశాడు. ఏమని రాశాడంటే, ఆరాధించదా నిన్ను మది పోగడేదా అని ఆ పాట రాస్తూ వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన విస్తారంబాగు వ్యాపకములలో విడిచి తిని సహవాసం విడిచి వెళ్ళిపోయాను. కాబట్టి అంటే ఆయన పరిస్థితి బట్టి రాసిన తర్వాత భక్సింగ్ గారు తిరిగి ఆయన బయట గేట్ దగ్గర కూర్చున్నాడని చెప్పి వార్త విన్నప్పుడు రమ్మని చెప్పి పిలిచి భుజం గరుచుకొని, నేను ఎప్పుడూ నీకు క్షమించిన నాకు కాదు, నీ సీటు ఖాళీ ఉంది అన్నాడు. ఎందుకంటే అటువంటి ఆత్మీయుడు ఎవరు? బీజేపాల్ గారు కూడా. అయితే ఆ సమయంలో భక్సింగ్ గారు ఒక స్థలంలో పెట్టాలనుకున్నప్పుడు ఆ స్థలంలో కూడా ఎందుకంటే ఇష్టపడక, వద్దొద్దు నా ద్వారా సంఘానికి నష్టం కలగకూడదు, నేను తిరిగి వచ్చాను, ఆత్మీయంగా ఉన్నాను, అయినప్పుడు కూడా నేను ఎక్కడుంటాను? ఎబ్రోన్లే కాసుకొని ఉంటా, వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసుకుంటా, మీరు ఇక్కడే ఉండిపోతానని చెప్పి మళ్ళీ ఒకవేళ పోవాలంటే సంఘానికి వెళ్ళిపోవచ్చు. కానీ తన తీర్మానం ఎందుకు తీర్మానం చేసుకున్నాడు? ఒకవేళ తను నీతిమంతుడే, ప్రత్యేకించబడిన వాడే అయినప్పుడు కూడా ఎవరో ఒకరు, నేను ఇప్పుడు మీతో బాగున్నాగా అనుకో, ఇంకా కొంతకాలకైనా నా గురించి మళ్ళీ మీరు చెడుగా చెప్తారు. ఎంతైనా వాక్యం బోధించు, ఎంతైనా మేము ప్రేమించు, ఎంతైనా ఉండు, ఒక సమయం వచ్చి తలకే ఏం సేవకులైనా ఆయన ఫస్ట్లో అనుకుంటుని ఇప్పుడేమైనాడు, ఇప్పుడు ఇట్లా అట్లా ఎందుకు? పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఉంటాం చూడు, నిజంగా ఆత్మీయంగా దైవికంగా ఉన్న వాళ్ళకు చాలామంది దూరం అయిపోతారు. నువ్వు అనుకోవచ్చు సమీపం, ఎవరు సమీపం? ఎందుకంటే నువ్వు దైవికంగా నడుచుకోలేదు కాబట్టి నువ్వు ఆత్మీయులతో కలిసి ఉండడానికి ఏమాత్రమో ఇష్టం లేదు. నువ్వు అదే ఆత్మీయంగా ఉన్నప్పుడు కొంతమందిని పోగొట్టుకోని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు వారికంటే శ్రేష్టమైనటువంటి వారిని తీసుకొచ్చి సంఘంలో నిలబెడతాడు.
అయితే బీజేపాల్ గారు కూడా అక్కడ దాడు భక్సింగ్ గారితో మాట్లాడిన తర్వాత తన ఆత్మీయ సంఘక్షేమం కొరకు ఉండిపోయాడు. అట్లే అంటే సంఘక్షేమం కొరకు మనం ఏం కావాలి, ఇక్కడ కొద్దిగా నష్టమైన భరించుకొని దేవుని సంఘక్షేమం కొరకు మనం మౌనంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఇది వాస్తవం. లేకపోతే నీ ద్వారా నా ద్వారా సంఘం నష్టపోతే బాధ్యత ఎవరికి? ఎవరు లెక్క అడుగుతాడు? దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. అందుకనే ఇది జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. చూడండి, మనం ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోకి వస్తే అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయములో 4వ వచనములో గ్రంథం మొదటి 4వ వచనం, ఎల్కానా తాను బలి అర్పించేసిన 3వ వచనం చదువుదాం. ఇప్పుడు 3వ వచనం, ఇతడు షిలోహునందు సైన్యాధిపతి యెహోవాకు మ్రొక్కుట బలి అర్పించు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి ఆ కాలమున 2 కుమారులు ఓప్ని ఫీనెహాసులు యెహోవాకు. ఎందుకు ఈ మాట రాయబడింది? ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఓప్ని ఫీనెహాసులు ఏమైనారంట ఇక్కడ దేవునికి. అంటే యాజకులుగా, అంటే వారు ఎట్లా యాజకులైనారు? యాజకులు అంటే ఎట్లా సేవకులైనారు వాళ్ళు గమనించాలా. అందరూ సేవకులు కాదు. బైబిల్లో ఇర్మియా చదువుతున్నప్పుడు నీకు అన్ని విషయాలకు రాయబడతాయి. ప్రభు ఎట్లా మాట్లాడితే ఏ రీతికి బైబిల్ చదివితేనే నేను చెప్పే బోధ నీకు అర్థమవుతుంది. నువ్వు చదువుకోకుండా వింటే ఈయన చెప్తాడు అంటారు. అట్లా కాదు. కొంతమంది పిలుపు కలిగిన వారు వచ్చినారు, నమ్మకమైన సేవ చేస్తున్నారు. కొంతమంది పిలుపు లేని వారు వచ్చారు, సేవ పాడు చేశారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ సేవలో ఉంటే వాళ్ళకున్న అధికారం బట్టి తీసుకుపోయి ఇంకో సంఘాలలో పెట్టి మా వాడు సేవకుడిని పెట్టి. అందుకని ఈ దినాల్లో సంఘములో ఏమి లేదయ్యా, జీవము లేదు. ఏమి లేదు? జీవము లేదు. వాక్యం ఉంది. వాక్యం అంటే అక్షరము. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అయితే అక్షర జ్ఞానం, లోక సంబంధమైనటువంటి బోధ, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో నడుపుకుంటూ వాళ్ళ ప్రవర్తనను ఇతరుల మాదిరి కనపరుచుకుంటూ ఆత్మను చల్లారపరిచే పరిస్థితుల్లో. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఓప్ని ఫీనెహాసులు ఎవరికి యాజకులు అంటే వారు యెహోవాకు యాజకులు. అయితే ఇక్కడ ఇంకో 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక మాట రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. మన ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు రాయించాడు ఈ మాట. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై ఎట్లా వాళ్ళంట వాళ్ళు అక్కడేమో వాళ్ళు యాజకులుగా ఉన్నారు. అక్కడ ఎట్లున్నారట? యాజకులుగా ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఏం రాయించాడు? మిక్కిలి దుర్మార్గులు ఉన్నారు. కానీ ప్రజలకు తెలియదు ఆ విషయం, దేవునికి తెలుసు. అందుకని యేసు అందరి హృదయంలో ఎరిగినవాడు, నీ హృదయం నా హృదయం ఎరిగినవాడు. అందుకని నీ సేవ నా సేవ ఎరిగినవాడు. నీవు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాము, మనం ఏ రీతిగా ప్రజలు నడిపిస్తున్నాము, ఏ రీతిగా సంఘం నడిపిస్తున్నాము, ఏ రీతిగా దేవునికి మాదిరిగా ఉన్నాము, ఏ రీతిగా దేవునికి ఇష్టకరంగా ఉన్నాము. ఒకవేళ ఇష్టకరం లేకపోతే దానివల్ల కలిగేటువంటి నష్టం పెద్దది. అందుకని ఇక్కడ ఏలి కుమారులు ఎవరంట? యెహోవాను ఎరగని వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. దుర్మార్గులే, కరెక్టే. ఏమో అప్పుడే ఆవులిస్తున్నావు తల్లి, ఏం సద్యాన్ని నేను వచ్చింటావు, నిద్ర వస్తుంటుంది. ఎందుకంటే మందిరంలో ఆవులింపులు రాకూడదు ఎప్పుడైనా. మనకి నిద్ర వచ్చిందంటే దరిద్రత. అది నిద్ర వచ్చిందంటే దరిద్రత. అందుకని మనం నిద్రపోయేది ఆవులించేది ఇట్లాంటివి కాదు ఉండేది. హుషారుగా చురుకుతనం ఉండాలి దేవుని పిల్లలు. నువ్వు ఆవులిస్తున్నావు, చురుకుతనం లేవంటే మనకు వేరే ఆలోచనలు ఉంటాయి. అందుకని జాగ్రత్త, ఇది వాక్యం హెచ్చరిక ఇది. అందుకని ఇక్కడ వారు యెహోవాను ఎరగని వారై ఉండి వారు సేవ చేస్తున్నారు. ఎరిగి చేయడం వేరు, ఎరగక చేయడము వేరు. అంటే వీళ్ళు ఎరిగి ఏం చేస్తున్నారంటే అక్కడ చూడండి అన్నమాట. 13వ వచనములో
సరే, ఇక్కడ వ్రాయబడిన ప్రకారము ఎవరైనా కానీ బలి పశువును అర్పించిన తర్వాత అక్కడ విషయాన్ని గమనిస్తే వాళ్ళు ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకునికి వారు 3 ముళ్ళు గల కొంకి తీసుకొని వచ్చి ఉడుకుతుండగానే అప్పుడే ఇంకా దేవునికి నైవేద్యం లేదు, ఏమీ లేదు. వారు చేసేటువంటి పరిచర్య ఎటువంటిది? ఇంకా మాంసాపేక్షకులుగా ఉడుకుచున్నప్పుడే దాన్ని ఆశించేవారుగా వారి ప్రవర్తన, అంతేకాదు మందిరంలోకి వస్తున్న వారితో వారి ప్రవర్తన, ఇటువంటి వారు ఎట్లున్నారంట? వీళ్ళు యాజకులుగా అంట. అంటే ప్రవర్తన ఎట్లుంది దేవుని మందిరంలో? అంటే దేవుని మందిరాన్ని చూస్తున్నాం ఇక్కడ. దేవుని మందిరంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, అందుకనే మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే ప్రజలందరూ మాట్లాడతారు. చూడండి, మొదటి సమయాల గ్రంథంలో ఇక్కడనే ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే 7వ అధ్యాయము 5వ వచనం, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమిము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో. అంటే ఇక్కడ నీ ప్రవర్తన కలిగిన వారుగా నీ కుమారులు, ఒకవేళ తండ్రి మంచి విశ్వాసిగా ఉండవచ్చు, కుమారుడు కూడా అట్లే విశ్వాసం ఉంటానికి గ్యారంటీ ఉంది ఇక్కడ. నేను సేవకుని, నేను కూడా నా కుమారుని సేవకు పంపిస్తానంటే అది ఎట్లయితుంది? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఉద్యోగమున్నా ఏదున్నా కానీ దాన్ని విడిచిపెట్టేసి వస్తావు. అది పాతకాల దినాల్లో ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వారు ఆకలితో దప్పులతో ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారమ్మా? సేవ చేశారు. ఆ దినాల్లోనే వారు ఉద్యోగాలుండి భార్య భర్తలు ఎంతోమంది వాటిని రాజీనామా చేసి దేవుని పిలుపుని అందుకొని సేవకు వస్తే పస్తులున్న దినాలు. దాడు భక్సింగ్ గారు కూడా వచ్చినప్పుడు టీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్న సంఘం ఉన్నప్పుడు భక్సింగ్ గారు కూడా పరీక్షించిన వారుగా వాళ్ళని చూస్తూ వచ్చాం. అటువంటి దినాలు. ఈ దినాల్లో మనం పస్తుండేది పెద్ద సంగతి ఏమీ కాదు. ఎవరి కొరకు పస్తుంటున్నాం మనం? దేని కొరకు పస్తున్నాం మనం కదా? ఆ దినాల్లో వాళ్ళు కష్టపడి చేసినటువంటి పరిచర్య, మాదిరి, క్రమము, నడిపింపు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఈ దినాల్లో ఎట్లా ఉంది? అందుకనే ఒక మాట రాయబడింది ఎక్కడంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38 వచనంలో ఒక మాట చదవండి గట్టిగా చదివిన వాళ్ళు. అపోస్తలుల 7వ అధ్యాయము, అపోస్తలుల గారి 7వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి ఇక్కడ సంఘము ఎక్కడుందంటే, సంఘము అరణ్యములోని సంఘమందు అంట. అరణ్యములో ఉన్న సంఘము. అరణ్యములో సంఘం ఏడుంది తప్ప 4 గోడలు కట్టినారు ఏడనా? ఉందా అరణ్యంలో? అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుండి విడిపించినప్పుడు ఆ ప్రజలే సంఘం. నీవే ఆయన సంఘం అంటాడు కదా. మీరు స్వరక్తం ఇచ్చి కొన్నవారు, మీ దేహములు మీవి కాదు, విలువ పెట్టి కొనబడినవి. మీ దేహములతో దేవుణ్ణి మయంపడి, మీ దేహము దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయం మన యొక్క శరీరం. దేవుడు మనలో నివాసం కలిగి ఉన్నాడు. ఆ దినాల్లో దేవుడు నివాసం ఎక్కడున్నాడంటే దేవుని మందిరముగా కట్టబడినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి తన మహిమతో నింపబడి అక్కడ దేవుడు మాట్లాడేవాడు. కాబట్టి ఇక్కడ అదే రీతిగా దేవుని యొక్క సంఘము అరణ్యములో ఉందంటే అరణ్యంలో ఉన్న సంఘముల గురించి దేవుడు ఏమని మాట్లాడుతుండే? ఇశ్రాయేలు ప్రజలే ఆయన సంఘం, ఇశ్రాయేలు ప్రజలే ఆయన సంఘం. అందుకనే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటే చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 4వ వచనం. 14వ అధ్యాయం
చాలు. ఇప్పుడు 22వ వచనం, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలు నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను. కాబట్టి ఇక్కడ ఎటువంటి వారు అంటే దేవుని యొక్క కార్యాలు చూస్తూ వచ్చారు. దేవుడు 10 తీర్పులు తీరుస్తూ వచ్చాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఆ 10 దేవతలు తీర్పు తీర్చి తన మహత్యమును తన గొప్పతనాన్ని కనపరుచుకొని అక్కడి నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు వీరి గురించి ముందే తెలుసంట దేవునికి. అందుకని ఉదయం చదువుతున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ నిర్గమాకాండంలో చూడండి, దేవుడు ముందే హృదయం ఎరిగినవాడు కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ నిర్గమాకాండంలో వచ్చేతలకే ఒక మాట అంటాడు. ఇక్కడ వారు ఎటువంటి వారంటే వారు మార్గము తప్పి తిరిగిపోతుంటారు అన్నమాట. అందుకని దేవుడు ఆ మార్గం ఉండగాక మార్గం తప్పించాడు. 13వ అధ్యాయము 17వ వచనం లేకపోతే 18 చదువుదాం. 18 చదువుదాం. చాలు. కాబట్టి ఇక్కడ అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నిధులై ఐగుప్తు నుండి వచ్చిరి. అంటే పైన 17వ వచనములో మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిప్పుల దేశమును సమీపమైన ఆ మార్గం వారిని నడిపించలేదు. అంటే వారు ఇటువంటి యుద్ధాన్ని చూసి ఇటువంటి పరిస్థితుల్లో వారు మనసును మార్చుకొని తిరిగి పోతారు. ఎక్కడ పోతారంట? ఐగుప్తులోనికి. ఐగుప్తు అనగా లోకం, పాపం. అంటే దేవుని కార్యాలు చూసినటువంటి వారి విషయంలో దేవుడు ఇక్కడ ఏమని సెలవిచ్చాడంటే 22వ వచనం మనం చూస్తూ వచ్చాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఏమైనారంట? ఈ 10 మార్లు నా మాట వినక నన్ను శోధించిరి. అంటే ఇక్కడ ఎవరి వీళ్ళు? అరణ్యంలో ఉన్న సంఘం. అరణ్యములో ఉన్న సంఘం. అరణ్యంలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని కార్యాలు చూచి కూడా విశ్వాసమును పోగొట్టుకొని తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. కాబట్టి కష్టాలు, బాధలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు నిలవలేరు. కాబట్టి అంతేకాకుండా వారు నా మహిమను అన్ని చూచి కూడా నన్ను శోధించిరంటాడు దేవుడు. ఆనాడే శోధించినప్పుడు ఈనాడు మనం శోధించడం లేదా? దేవునికి బాధ కలిగించడం లేదా? మన పరిచర్య, మన పరిస్థితులు, మన విశ్వాసము ఏ రీతిగా ఉంది? ఈనాడు దేవుడు మన ద్వారా విసిగిపోలేదా? నా ద్వారా ఎందుకు ఈ నష్టము? కాబట్టి ఇప్పుడు నేను మౌనంగా ఉంటే దేవుడు తన కార్యం చేసుకుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏ రీతిగా ఉండాలి? సంఘమును నడిపించే విషయంలో నేను ఎట్లుండాలి? నేను మాదిరిగా ఉండాలి. అందుకనే మనం ఎప్పుడైతే మన పిల్లల చిన్నతనం నుండి మనము స్కూల్లో నేర్చుకుంటూ వస్తామో మనం అన్ని రకాలైనగా మనము ఒక ఉద్యోగాన్ని పొందుతాం టీచర్గా. అంటే చదువుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఎప్పుడైతే బీఈడి కానీ డిఎస్సి కానీ ఇవన్నీ మొత్తము పొందిన తర్వాత ఒక దినాన మనకు ఒక జాబ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అంటే వీటన్నిటికీ నువ్వు అర్హుడు కాబట్టి పొందిన తర్వాత నీకేమొచ్చింది? ఇక్కడ ఉద్యోగం వచ్చేసింది, జాబ్ వచ్చేది. ఇప్పుడు నువ్వేం చేయాలా? పిల్లలకు బోధించే స్థాయిలోకి నువ్వు వచ్చావు. అంటే నువ్వు నేర్చుకున్న తర్వాతనే దీని ప్రయోజకుడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరికి బోధిస్తావు? పిల్లలకు బోధిస్తావు. నువ్వు ఆత్మీయ అనుభవం సంఘం నష్టపోతుంది, మాదిరి తప్పుతారు. ఒకవేళ వాక్యం మధురంగా ఉండొచ్చు, చాలా ఇంపుగా ఉండవచ్చు, అయితే జీవం ఉండాలి వాక్యంలో. ఏముండాలి? అందుకని ఇది సంఘమే సంఘం అంట. జీవం గల దేవుని జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. మనం దేవుని ఇంట్లో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, పరిచర్య కదా. నిన్న జయమ్మ అక్క చనిపోయింది, సేవకురాలు. ఆమె చాలా నా గురించి పరిచర్య అంటే మనం పోలేదులే. యోహానన్న దినాలు జమ్ములు సేవ చేస్తున్న దినాలు నెల్లూరులో కూడా కొంతకాలం అన్న దగ్గర ఉంటూ వచ్చాను, 10 దినాలు సేవ కొరకని.
ఆ ఆంటీ ఎంతగా ఓర్చుకొని ఉంటూ వచ్చింది తెలుసా? కొన్ని పరిస్థితులను బట్టి ఎంత మంచి వృద్ధాపులు చనిపోయింది, ఎంతమంది వచ్చి ఎన్ని రకాల సాక్ష్యాలు. అంటే నేనేం చెప్తున్నానంటే, మనము దేవుని పరిచర్యకు ఆటంకం ఉండే కార్యాలు ఎప్పుడు కూడా చేయకూడదు. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎక్కడ? మందిరంలో. ఈయన మంచి సేవకుడు, ఈమె మంచి సేవకురాలు, ఈయన మంచి విశ్వాసి, ఈయన చెప్పేది కరెక్టే, ఈయన ఏ పొరపాటు లేదు, లోపం లేదు, ఇంటిలో ఎట్లా ప్రవర్తనో, సమాజం ఎట్లా ప్రవర్తనో, మందిరం కూడా ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు అని చెప్పవచ్చు. దేవుడు మనల్ని నియమించుకున్న తర్వాత మన ప్రవర్తన మారిపోతే, ప్రారంభంలో బాగానే ఉండవచ్చు, అన్ని రకాలుగా ఉండవచ్చు, అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ శత్రువుడు ఏ రీతిగా మనల్ని పాడు చేస్తున్నాడు. మనం ఎట్లా శత్రుని చేత వశపరచబడి మన 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 మనసును స్వాధీనం లేకుండా మన ఇష్టానుసారం మనం నడుచుకుంటున్నామంటే దేవుని పని ఎంతో నష్టమవుతూ ఉంది. అందుకనే ఇది సంఘం, ఇది జీవము గల దేవుని సంఘం. ఆ సంఘమునకు సత్యం స్తంభం. ఏది స్తంభం? యేసుప్రభువారే. యేసుప్రభువారు మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఒక ఇంటికి ఫిల్లర్ వేసినప్పుడే ఫిల్లర్ మీద పైన కప్పు నిలబడుతుంది, ఆ ఫిల్లర్ తీసేస్తే కప్పు ఏమవుతుంది? అదే రీతిగా యేసుప్రభువారు సంఘంలో ఉన్నాడు, సత్యమునకు స్తంభమై ఉన్నాడు ఆయన. అయితే నీవు నేను ఎట్లా ప్రవర్తించాలి, మన ప్రవర్తన ఎట్లుండాలి, దేవుని ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా మనము ఇతరులకు అభ్యంతరంగా లేకోకుండా, నాకు నా వల్ల అభ్యంతరంగా ఉంటే నేను ఇది మానుకుంటా, నాకు అవసరం లేదు, మీరు క్షేమకరంగా ఉండండి అనే మనసు మనలో రావాలి. ఇది దేవుని ఇంట్లో ఉండవలసింది. చెప్పాలంటే ఋతు గురించి బోయజ్ సాక్ష్యం ఇచ్చాడు. ఏమైనా సాక్ష్యం ఇచ్చాడమ్మా? చదవండి ఆ మాట, చూడండి, మనకు అర్థమవుతుంది. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయము 10వ వచనం. మనం అందరం కలిసి చూద్దాం ఈ భాగాన్ని. 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునపడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అంటే ఇక్కడ మొదటి సత్ప్రవర్తన కంటే, మొదటి సత్ప్రవర్తన కంటే మరి వెనుకటి సత్ప్రవర్తన అంట. వెనుకటి అంటే ప్రారంభం ఎట్లుంది, ముగింపు ఎట్లుంది అని చూస్తున్నాం ఇక్కడ. ప్రారంభం ఎట్లుంది? ప్రారంభంలో మొదటి సత్ప్రవర్తన, మొదట ఏ ప్రవర్తన ఉందో దానికంటే వెనకటి ప్రవర్తన ఇంకా ఎక్కువ ఉంది. మనం కూడా ప్రారంభంలో ఉన్నట్టు సేవకు వచ్చిన మనము ప్రారంభంలో ఎట్లా ఆత్మల భారం కలిగి ఎట్లా మనం ప్రార్థన చేసి ఎట్లా మనం నడిపిస్తూ వచ్చామో, మునుపటి కంటే చివరిలో ఇప్పుడు ఎట్లుండాలా ఇంకా ఎక్కువైన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఆత్మల కొరకైనటువంటి భారం, సంఘంలో ప్రోత్సాహం, సంఘంలో నడిపింపు, ప్రజలు మనం చూసి ఒకానొక దినం మన కొరకు సాక్ష్యం ఇచ్చేటట్టుగా. ఇప్పుడు బ్రతికుండగానే ఇక్కడ బోయాజేమ గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. బ్రతికుని మున్నపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఏమన్నాడు ఇక్కడ చూడండి. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఇండుట వలన. అంటే ఈమె మోయాబు దేశం నుండి వచ్చింది, దేవుని యొక్క కృప ఉంది కాబట్టి ఆ కృప ద్వారా మేము నడిపించబడింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేము చేర్చబడింది. అక్కడ యవల కోతల ఆరంభంలో నయోమి, రూతు ఇద్దరు బెత్లెహేము చేర్చబడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె తన అత్తతో అంటా ఉంది, ఏమనిందంటే చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనమిడికి బంధుడు ఒకడు, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలేమిలేకు వంశం వాడై ఉండేను, అతని పేరు బోయాజు. మోయాబులీలు రాలైన రూతు, మోయాబు రాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగా ఏరుకుందు నేను నయమితో చెప్పగా ఆమె నా కుమారి. అంటే ఇప్పుడు వీరిద్దరు ఉన్నారు, వీరిద్దరు పోషణ అవసరం. అందుకని ఇప్పుడు రూత్ అంటా ఉంది, అతను నీ సెలవైతే కదా. ఎవరు సెలవు తీసుకుంటుంది ఇప్పుడు?
అత్త సెలవు తీసుకుంటుంది. ఎందుకంటే నయోమి సుబుద్ధి గలని చెప్పచ్చు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఆమె మంచి ప్రవర్తన కలిగి ఉంది. అందుకనే మోయాబు దేశం నుండి వచ్చినప్పుడు నయోమి ఇచ్చిన సలహా తీసుకోలేదు ఆమె. నయోమి ఏం చెప్పింది? నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, నీ బంధువుల దగ్గర ఉండు, యవ్వనరాలు, వివాహం చేసుకో, పిల్లలు కను, నాతో వస్తే ముసలిదాన్ని ఏం చేస్తాం, విధవరాలు ఏముంది. అయితే ఆమె విశ్వాసం ఎటువంటిదంటే, అత్త నువ్వు ఆ మాట అనవద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందించా నేను కూడా పాతి పెట్టబడతానటువంటి తీర్మానంలోకి వచ్చిందంటే ఆమె ఎటువంటి ప్రవర్తన కలిగింది. ఓర్ప మాత్రం సంతోషంతో వెళ్ళిపోయింది, కానీ రూతు అట్లా కాదు. ఎందుకంటే నయోమిలో నుండి భక్తి విశ్వాసాన్ని గమనించింది. ఒకవేళ ఆమె భర్తను పిల్లలు పోగొట్టుకున్నప్పటికీ ఆమె తన దేవుని విడిచిపెట్టలేదు, కానీ ఆమె యెహోవా దర్శించాడు, తన జనులని గుర్తించి మోయాబు దేశంలో వార్త విని ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశం విడిచి బెత్లెహేముకి వచ్చింది. అంటే ఈమె భక్తి విశ్వాసాన్ని గురించి ఆమె కూడా తెలుసుకొని ఇప్పుడు ఏం చేసింది? ఈమె తన అత్తను వెంబడించింది. వెంబడించడమే కాకుండా తన కష్టపడడానికి ఇష్టపడింది. అంటే ఇప్పుడు పోషణ కొరకు ఎవరి పొలంకి వెళ్ళిందంట? బోయాజు పొలంకి వెళ్ళింది. బోయాజు పొలంకి వెళ్ళినప్పుడు పొలం అనగా సంఘం, ఇక్కడ మనం గమనించాల. అక్కడ పొలం అనగా పోషణ ఆహారం, ఇక్కడ కూడా పొలంలో వాక్యమే ఆహారం. దేని వాక్యము? ఎటువంటిది? జీవాహారమే ఉన్నానన్నాడు కదా. కాబట్టి వాక్యము అనేది మనల్ని జీవింపజేస్తుంది. అందుకని ఇక్కడ ఈ యొక్క పొలం విడిచిపెట్టి ఆమె వేరే పొలం వెళ్ళకూడదని కానీ బోయాజు సలహా ఇస్తున్నాడు. ఆ మాట చూడు, చక్కగా బలి చెప్పినట్టు చూడండి. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకునేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజుదు. అయితే బోయాజు ఏం చేస్తున్నాడంటే రూతు విషయంలో అడిగాడు, ఈ చిన్నది ఎవరు అని అడిగాడు. అడిగినప్పుడు కూడా పనివాడు కూడా ఆమె విషయం తెలియపరిచాడు. అయితే ఇక్కడ బోయాజు ఏమన్నాడు? ఇప్పుడు వచ్చేసరికి చూడండి, 8వ వచనం చూద్దాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. కాబట్టి ఇక్కడ అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు నా మాట వినుము. బోయాజు అంటాడు, నా మాట వినుము. ఎప్పుడైతే, ఎందుకంటే వేరే పొలములోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ పొలం అనగా సంఘం. ఈ పొలము దేవుడు ప్రత్యేకించాడు. దీనికి వ్యవసాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఆయనలో తీగలము, ద్రాక్షవల్లి ఆయన. కాబట్టి తీగలైన మనలను దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ పొలములో మనం ఎట్లా ఎదగాలి, ఏ రీతిగా ఆత్మీయంగా ఉండాలి, ఏ రీతిగా మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రభువు ఎట్లా మనం నడిపించేవాడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మనం నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి అనేక విషయాలు ఇక్కడ మనము జ్ఞాపం చేసుకోవచ్చు. అయితే ఆమె ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగేరుకుంటుంది, కానీ ఆమె కొద్దిసేపు మాత్రం దేని కొరకు కూర్చోందంట ఆమె కదా. చూడండి ఇక్కడ, చూడండి 7వ వచనం. కాబట్టి వాడు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కాబట్టి ఆమె ఉదయం మొదలుకొని, కాబట్టి కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని పనివాడు అంటే ఉదయం మొదలుకొని పరిగెడతానే ఉంది. ఎక్కడ ఏరుతుంది? పరిగా పొలంలో ఏరుతానే ఉంది. అంటే ఈమె ఎటువంటి విశ్వాసంతో ఆమె పరిగెడతా ఉంది అనగా, దేవుని ఇంటిలో కూడా మనమంతా పని కలిగిన వారం, మనం పనివారం.
దేవునికి ఎవరు ఉంటాం మనము? మనం కూడా పరిగేరుకోవాలి. దేవుని వాక్యం ఏమని బోధించబడుతోంది, ఆ వాక్యమును మనం ఏమని తీసుకోవాలి, ఏ రీతిగా మన ఆత్మను మనం బలపరుచుకోవాలి, ఏ రీతిగా రాబో కాలంలో పుట్టబోయే వారికి, ఆ తరంలో వారికి దేవుని వాక్యం అందించడానికి ఎట్లా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, సంఘంలో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఈ పొలం అనేది విడిచి వెళ్తే జరిగే నష్టం. అందుకనే బోయాజు భద్రత కొరకు ఈ పొలమును విడిచి నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారం మనం జ్ఞాపం చేసుకుంటే ఒక మాట అంటాడు తిమోతితో, 2 తిమోతి 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి చాలు కాబట్టి దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళాను. అంటే లోకమును ఆశించి వెళ్ళిన వాడు దేమ. అంటే ఇక్కడ కూడా లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకాన్ని నమ్ముతున్నాం, మంచిదే. మన పొలాన్ని నమ్ముకుంటున్నాం, విశ్వాసంతో మంచి ఫలం ఇస్తుంది, విత్తనం ఎత్తుతాం, మంచిదే. అయితే మనము వర్షం ఇచ్చేవాడు ఆయన, ఫలం ఇచ్చేవాడు ఆయన, పంటను వృద్ధిలోకి తీసుకొచ్చేవాడు ఆయన, పురుగును గద్దించేవాడు ఆయన మీద మనము ఆధారపడము. కానీ అయితే ఇక్కడ మనము దేవుని మందిరములో కూడా విడిచి వెళ్ళుట ద్వారా లోకంలో ఏముంది? లోకంలో శ్రమలు ఉన్నాయి. లోకంలో పోతే భ్రష్టత్వం వెళ్ళిపోతాం. లోకము దాని ఆశ గతించిపోతుంది. అందుకనే మనము లోకంలోనికి వెళ్ళకూడదు. రక్షించబడిన మనము కష్టమైన, బాధ అయినా, శ్రమైన, సమస్యలైన, ఇబ్బందులున్న, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనము దేవుని మందిరం విడిచి వెళ్ళకూడదు. వారు బెత్లెహేము విడిచి వెళ్ళిపోవడం కారణం ద్వారా మోయాబు దేశం నష్టపోయారు. ఎందుకు పోయారు బెత్లెహేముని విడిచి? కరువు వచ్చి వెళ్ళిపోయారు. లోకంలో వారికి ఇతరులు లేని కరువు వీళ్ళకి వచ్చిందా? ఎటువంటి వారు ఆలోచన కలిగి ఆ రొట్టెలు వెళ్ళి ఇడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందుకనే నష్టం. అయితే నష్టం తర్వాత జరిగినటువంటి పరిమాణం గురించి మనం చూస్తే మోయాబు దేశం నుండి రూతును దేవుడు ప్రత్యేకించాడు. రూతు యొక్క ప్రవర్తన యవనస్తురాలు, పేదరాలు, విధవరాలు, తల్లిదండ్రులు లేని ఆమె తన జనము కాని జనం మధ్యకి వచ్చింది. ఆమె ఎంతో చక్కనిది. అన్ని రకాలున్నా కానీ ఆమె ఏ దినము కూడా అటు ఇటు చూసినట్టుగా కనపడిందా? బైబిల్లో కనపడలేదు. అంటే ఆమె గురించి బోయాజు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మునపట్టి సత్ప్రవర్తన కంటే నీవేనక్కడ సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. అబ్బా, ఎటువంటి విశ్వాసరాలమ్మా నువ్వు! నీ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దిగను. నీ అత్తకు చేసింది నాకు తెలుసు. నువ్వు ఎటువంటి ప్రేమ కలిగిన దానివో నాకు తెలుసు. ఎట్లా కష్టపడి పనిచేస్తావో నాకు తెలుసు. అయితే ఈమె ఎవరి మాట వినింది? ఇప్పుడు ఎవరి మాట వినింది? బోయాజు మాట వినింది. బోయాజు నా మాట వినుమన్నాడు. దేవుడు అన్నాడు నా మాట వినుమంటే దేవుని మాట మనం వినం. కానీ మీ ఎవరి మాట వినింది? బోయాజు మాట వినింది. అంటే ఇక్కడ కూడా వాక్య ప్రకారం మనం జ్ఞాపం చేసుకుంటే బోయాజు యేసుప్రభు పోల్చిన వాడిగా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. రూతు విశ్వాసికి సాదృశ్యంగా మనం చూసుకుంటున్నాం. వారంతా పరిశుద్ధాత్మ సాదృశ్యంగా నడిపింపు కిందగా మనం చూసుకోవచ్చు. పొలము దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. ఇదంతా మర్మములతో కూడినటువంటి విషయాలు ఇవన్నీ. అయితే ఇక్కడ ఈ పొలములో ఈ విశ్వాసి ఎట్లా బోయాజు మాట విని ఆమె పరిగేరుకుంటా ఉంది. అయితే ఇప్పుడు మనము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనము లోబడకపోతే లేదా దేవుని మాట వినకపోతే నేను సాధించేది ఏమీ లేదు. దేవుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు. ఆయనకు తెలుసు ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆయన సొంత సమయంలో ఏం చేయాలో
ఆయనకి తెలుసు. అయితే ఈ పొలములో ఆమె పరిగేరుకుడు ద్వారా, బోయాజు మాట వినుడు ద్వారా ఆ పొలములు ఒక ఓనర్గా చేయబడింది. ఒకానొక దినం వచ్చినప్పుడు ఆమె ఓనర్గా చేయబడి, నిజంగా ఆమె ద్వారా యేసు ప్రభు రావడానికి వంశావళిలోనికి ఆమె కూడా ఒక కారకురాలుగా చేయబడుతూ వచ్చింది. అంటే నా జీవితంలో కూడా నీవు నేను చేసేటువంటి పరిచర్య కావచ్చు, ప్రార్థన కావచ్చు, ప్రవర్తన కావచ్చు, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి కార్యములు మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ ద్వారా నా ద్వారా సంఘాన్ని ఎట్లా ఉంచుతాడంట? క్షేమకరంగా ఉంచుతాడు. సంఘములో జీవం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తాండవ మారుతుంటాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తుంటాడు ఇక్కడ. ఒకవేళ మనం అట్లా ప్రవర్తన లేకుండా ఒకవేళ మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. చీకటి ఆవరిస్తుంటుంది, అమావాస్య అనేది ఏర్పడుతుంటుంది, కొరతలన్నిటి ఏర్పడుతుంటాయి, రకరకాల పరిస్థితులు, బోధేమో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనము దేవుని మాట వినకపోవడం కారణాన్ని బట్టి మనం ఎంతో నష్టపోతున్నాం. అందుకనే జీవము గల దేవుని సంఘములో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏ రీతిగా ఉండాలి, మనము ప్రత్యేకించబడిన వారు. అందుకనే మన కుటుంబ బాధ్యత ఎంతో. మనం ఉద్యోగం చేసే స్థలాల్లో, పనులు చేసే స్థలాల్లో ఎటువంటి ప్రవర్తన కలిగి మనం సాక్ష్యం కాపాడుకుంటాము, అదే రీతిగా సంఘం విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంట? సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం నీ ద్వారా నా ద్వారా ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని మనం మౌనంగా ఉండిపోవాలి. ప్రభా, ఇంతవరకు నేను ఉంటూ వచ్చాను, ఇంతవరకు చేస్తూ వచ్చాను, ఇదిగో మౌనంగా ఉంటాను ప్రభా, సంఘంలో నువ్వు కార్యం చేయ ప్రభా, నా ద్వారా నష్టం కలగకూడదు ప్రభా, నా ద్వారా సంఘం బలహీనం కాకూడదు ప్రభా, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను. అందుకనే మన ప్రవర్తనను చూసి ఇతరులకు ఏం కలగల? భయం కలగల. దావీదును చూచి ఎవరు భయపడినారంట? ఎందుకు భయపడినాడు? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు ఎందుకు భయపడినాడంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ 14వ వచనం అందరూ చదువుదాం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి కదా ఎట్లా ప్రవర్తించినాడు? ఇక్కడ సుబుద్ధి కలిగి. సుబుద్ధి అని తీసేస్తే ఏమో బుద్ధి ఉంటుంది? దుర్బుద్ధి. ఏం బుద్ధి? దుర్బుద్ధి ఉంటే మీరేమేం చేసుకోబడి నేను చేసుకుంటా. దుర్బుద్ధి. కాబట్టి నువ్వు ఏం కలిగి ఉండాలి? సుబుద్ధి. అందుకనే బైబిల్లో అంటాడు సుబుద్ధి గల భార్య అని రాయబడింది. ఎవరంట? ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా, అంటే సుబుద్ధి కలిగి మనం నడుచుకున్నప్పుడు భర్త కూడా భయపడతాడు. అమ్మ చాలా ప్రార్థన పొర్రాలని. భర్త సుబుద్ధి కలిగి నడుచుకుంటే భార్య కూడా ఏమవుతుంది? భయపడుతుంది. సంఘములో కూడా సుబుద్ధి కలిగి మనం ఉండు ద్వారా సంఘములో వారు భయపడతారు. అరే ఇతను ఎంత సుబుద్ధిగా మాట్లాడతాడు, సుబుద్ధిగా ప్రవర్తిస్తాడు. అందుకనే ఈ సుబుద్ధి అనేది మనల్ని చక్కగా నడిపించేదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ దావీదు గురించి మనం చూసినప్పుడు దావీదు సమస్త ప్రవర్తన విషయంలో, సమస్త విషయములలో అంట. ఎటువంటి విషయంలో అంట? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి. కాబట్టి మనం కూడా సుబుద్ధి కలిగిన వారముగా, ఎప్పుడైతే సుబుద్ధి కలిగిన వారంగా ఉంటే దేవుడు మనకు తోడే ఉంటాడు. ఎందుకంటే దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా మన బుద్ధిపూర్వకంగా నడుచుకునేది కాదు ఇది. సుబుద్ధి కలిగి నడుచుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి, ప్రభు దగ్గర మనం ఆజ్ఞను పొందాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో, ఎప్పుడైతే అది నడుచుకుంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతేకాదు ఈమె మంచి సేవ చేస్తుంది, ఈయన మంచి సేవ చేస్తున్నాడు, ఈయన మంచి విశ్వాసంగా ఉన్నాడు, ఈమె మంచి విశ్వాసురాలుగా ఉంది. అందుకనే ఈ మొదటి ప్రారంభములు ఎట్టుందో ఇప్పుడు ముగింపులో ఇంకా ఎక్కువ పరిచయం చేస్తున్నారనేటువంటి స్థితిలోనికి మనం రావాలి. ప్రారంభంలో చేసిన ఇప్పుడు చేయలేనంటే కాదు.
ప్రారంభంలో ఉన్నారంటే ఇప్పుడు చేసే కాదు. అందుకనే మనలో ఏదైనా ఉంటే తొలగించుకోవాలి. ప్రభువా, నా ద్వారా ఏమైనా ఆటంకం ఉందా, సంఘం నష్టం ఉందా, సంఘం క్షేమం పొందలేదు, ప్రజలు కుడియడానికి ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఆదరించేవారు లేరు, వారిని ఓదార్చేవారు లేరు, వారిని పరామర్శించేవారు లేరు, వారి పరిస్థితులు ఎట్లా ప్రభువా, అందుకే నేను మౌనంగా ఉంటానే స్థితిలోకి రావాలి. అప్పుడు ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు లెక్క? ఎవరైతే ఆటంకం ఉన్నారో, ఎవరైతే అభ్యంతరంగా ఉన్నారో, ఎవరైతే దేవుని మాట తృణీకరించి నాకేంలే, నా ఇష్టం అనేవారు ఉంటే, అదే కానీ సౌలు చేసిన పని ఏమంటాడు? అయ్యా, రాత్రి దేవుడు నాతో మాట్లాడినాడంటే సమూయేలు చెప్పాడు. ఎవరు చెప్పినారంట? సౌలు ఏమంటాడు? సౌలు చూడండి, అదే మాట కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయము చదువుదాం. చూడు, అంటే సౌలు ఏమంటాడు ఇప్పుడు? చెప్పాయా, నువ్వు యాజకుడిగా ఉండవచ్చు, నేను రాజుని, పరిపాలన నాది, నడిపింపు నాది, నా ఇష్టం. ఏం మాట్లాడి దేవుడు నీతో చెప్పు అంటే విర్రివిగుతనముగా మాట్లాడినట్టు ఉంది ఇక్కడ. విర్రివిగిపోతున్నాడు. నీకే కాదు, వాక్యం నాకు తెలుసు, వాక్యము నాకు కూడా తెలుసు. నువ్వన్న నిన్న మొన్న వచ్చినావు, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుల కుటుంబంలో పుట్టినాను అంటే మాట ఎట్లా ఉంది ఇక్కడ? ప్రవర్తన ఎట్లా ఉంది ఇక్కడ? ప్రారంభంలో ప్రవర్తన ఎట్లా ఉంది? ప్రారంభంలో ఎటువంటి ఆసక్తిపరుడిగా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నాడు. ఏంటి సంపాదించుకుంటాడు? అన్నీ అంటే గొర్రెలు, గోడ్లు, పొలాలు, ఆస్తులు అన్నీ సంపాదించుకుని అన్నీ ఉండి హ్యాపీగా ఉన్నాడు. నాకు అన్నీ పెట్టుకొని. అందుకనే భయం లేదు, భక్తి లేదు. అందుకని దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నాతో మాట్లాడి చెప్తానన్నప్పుడు చెప్పు, ఏం చెప్తాడో చెప్పు అనేటువంటి ఎదురు స్వభావం అన్నట్టుంది ఇక్కడ. అంటే దేవునికి ఎవరి మీద ఇష్టం లేదు ఇక్కడ? సౌలు అంటే ఇష్టం లేదు. సౌలును తొలగించేశాడు. అందుకని మనం ఇక్కడ చూసినప్పుడు మనము 18వ అధ్యాయంలో చూడ ఆ మాట మనకి ఎంత చక్కగా రాయబడింది ఇక్కడ. చూడండి, ఇక్కడ 12వ లేకపోతే ఇక్కడ మనకు అర్థమవుతుంది. 19వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. 18వ అధ్యాయం 10వ వచనం. 18వ అధ్యాయం 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ ఏం జరిగింది ఇక్కడ విషయాలు చూడండి. 16వ అధ్యాయంకి వద్దాం. ఇక్కడ మొదటి సమయం 16వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను యెహోవా యొద్ద నుండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే యెహోవా ఆత్మ ఎవరిని విడిచిపోయింది? సౌలు విడిచిపోయిన తర్వాత ఏమొచ్చిందట అంటే ప్రారంభంలో ఎంతో ఆత్మీయంగా దైవికంగా ఉండవచ్చు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకత కలిగి, దేవుని పరిచర్యకు వ్యతిరేకత కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఏమొస్తుంది? ఇక్కడ దురాత్మ వచ్చేసింది. కాబట్టి మనము అన్ని దురాత్మ వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఎట్లా ప్రవర్తిస్తాం మనకు తెలియదు, ఏ రీతిగా మనం నడుచుకుంటాం మనకు తెలియదు. మన ప్రవర్తన, మన వైఖరి అంతా మారిపోతుంది. అప్పుడు మనం చూసినప్పుడు మన ముఖం వికారం అయిపోతుంది. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ముఖంలో కనపడుతుంది. ఏమయ్యా ముఖం అట్లయిపోయిందంటే హృదయంలో బాధ ఉంది, హృదయంలో వేదన, కక్ష, భేదం, రకరకాల అసూయ, ద్వేషం ఇవన్నీ పనిచేస్తున్నాయి. అందుకనే మనము గమనించాలి. ఇక్కడ ఎప్పుడైతే దేవుని మాట వినకపోతామో,
దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టి, దేవుని ఆత్మ తొలగించుకున్నామో, దేవుని ఆత్మ తొలగిపోయిన కారణాన్ని బట్టి ఏ రీతిగా తిరుగుబాటు వచ్చిందో తన రాజ్యము, తన కుటుంబం అంతా కూడా నష్టపోయింది. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, నేను ఇంత సంపాదించి వాళ్ళకి ఇది సంపాదించి వీళ్ళకి అంతా మనం అనుకోవచ్చు. ఒక దినాన సమస్య వచ్చినప్పుడు అన్నీ పోతాయి. పిల్లలు కూడా దాన్ని అనుభవించలేని పరిస్థితి. అందుకనే మన దీవెనలు ఎవరి మీదకి రావాలి? పిల్లల మీదకి రావాలి. పిల్లల మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. తన ప్రవర్తనను అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడంట? సామెతల గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటా, సామెతల 17వ అధ్యాయము 17వ వచనం కింది భాగం, తన ప్రవర్తనను కనిపెట్టుకునివాడు తన ప్రాణమును కాపాడుకొనును. అందుకని అంటూ మళ్ళీ ఏమంటాడు ఇక్కడ, ఇదే అధ్యాయంలోకి వచ్చేతలకి ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది. చదవమ్మది కదా, ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి ఆజ్ఞను గైకొనాలి. ఎప్పుడైతే ఆజ్ఞను గైకొనక, సౌలు ఆజ్ఞను గైకొనక, దేవుని మాట వినక, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండటం వలన తనేమైనాడు? చనిపోయాడు. ఇక్కడ కూడా అంటాడు 17వ వచనం, చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును. కాబట్టి మనం చెడుతనం విడిచిపెట్టి మన ప్రవర్తన కాపాడుకుంటూ మనము జీవముల దేవుని సంఘములో ఎట్లా ఉండాలి? నా వలన ప్రభువా ఏమైనా నష్టమా? దీన్ని ఏం చేయాలి? అందుకనే శిక్షను పొందేటువంటి పరిస్థితులు మనం రాకూడదు. దేవుని కోపం మన మీద రాకుండా మనం చూసుకోవాలి. అందుకనే ప్రవర్తన ఎట్లుండాలంట? జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకని నడత యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు, కాబట్టి మనము ప్రీతికరమైనటువంటి జీవితం. అందుకనే సౌలట్ల లేని అన్ని విషయాలు. అందుకనే దేవుడు సౌలు విడిచిపోయాడు. కానీ విడిచిపోయిన సంగతి తను తెలియదు, కానీ తను ఎంతో నష్టపోయాడు. మనం కూడా విశ్వాసిగా దేవుని పని చేస్తున్నట్టుగా మనం ఉండవచ్చు, కానీ ఆ పనిలో ఏం లేదు, జీవము లేదు. ఇది ఏ సంఘం? జీవం కలిగిన సంఘం. కానీ ఆ సంఘమునకు దేవుడు నిన్ను సాక్షులుగా, అధ్యక్షులుగా, పరిచారకులుగా, నమ్మకస్తులుగా ఉంచిన తర్వాత నీ వంతు నీవు, నా వంతు నేను కాపాడుకుంటూ రావాలి. ఒకవేళ లేకపోతే కదా, లేకపోతే మనము రక్షించబడిన తర్వాత, ప్రభు కొరకే మంచి తీర్మానం కలిగి ఉన్న తర్వాత మనము ఏ రీతిగా ఇప్పుడు ప్రభులో ఉండాలి అని చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మన ప్రవర్తన, నీ ప్రవర్తన, నా ప్రవర్తన, నీకు బోధించి నా ప్రవర్తన సరిగా లేకపోతే అతను ఎందులే అంటాడు. అందుకని నేనెక్కడ ఉన్నా, మీరెక్కడున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మనమందరం ఎవరమంట? జీవం గల దేవుని సంఘం. మనం అందుకే ఒకరికొకరు ప్రార్థన చేస్తాం. మీరు మా దగ్గర రాకపోయినా మేము భారంతో వారం కుడికల్లో సంఘ ప్రార్థన, సంఘ ఉపవాస ప్రార్థన, సంఘం కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల, విశ్వాసుల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, అవసరం కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు, ప్రతి కొరకు ప్రార్థన చేయాలి. అయితే మీకు చెప్పాల్సిన పని, మా బాధ్యత అది, మాకు భారం. ఎందుకు? మనము జీవముల దేవుని సంఘం. అయితే ఈ సంఘములో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్న తర్వాత మన ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం, పరిచర్య లేదు, తలాంతులు లేవు, ఏదో మనం ఆచార ప్రకారంగా ఏదో చేస్తుంటే దాని నుంచి మనం ఏం కావాలా?
విడుదల పొంది ప్రభు నాది ఇంతవరకు చేసిన పొరపాటు క్షమించు, ఇదిగో బాధ్యత అప్పగిస్తున్నాను, నీ ఏర్పాట్ల సంఘమును క్షేమం కలిగించి దాసుని సిద్ధపరచని మనం ప్రార్థించాలా. ఇది మన పని. ఒకవేళ మనం ఆ రీతి లేకపోతే మన ఇష్టానుసారం మనం ఉండి భారము బాధ్యత లేవు. అందరికీ ఇది బాధ్యత, ఒకరికే కాదు, అందరికీ బాధ్యత. ఎందుకంటే అరణ్యంలో ఉన్న సంఘంలో వాళ్ళు ఉన్నటువంటి ప్రవర్తన గురించి ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ఆయన అన్నాడు, కొండ మీద నుంచి ఉన్నప్పుడు మోసే ఐగుప్తు నుండి తీసుకొచ్చి నీ ప్రజలు ఏమైనారు, ఇప్పుడు చెడిపోయిన పోయా, కొండ దిగి త్వరగా పో అన్నాడు. అంటే నీ ప్రజలు అన్నాడు కొండ మీద, ఎందుకంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నడిపించాడు. అందుకనే ఈనాడు సంఘం అనేది దేవుడు మనకిచ్చాడు. ఈ సంఘములో మనం ఎట్లా ప్రాధాన్యత వహించాలి, ఏ రీతిగా మనం భారం కలిగి ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నా కానీ సంఘములో ఎదుగుదల లేని పరిస్థితి, సంఘములో ఉన్నటువంటి బలహీనత, సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కలిసి మనం ప్రార్థన చేసి సంఘము ఆత్మీయంగా ఈ దీపస్తంభం వెలుగుతూ ఉండాలంట. దీపస్తంభం పెట్టుకుండాలంట, వెలుగుతూ ఉండాలంట. వెలుగుతున్నప్పుడు ఆ దీపకాంతికి ఏం చేస్తారు, అనేకులు రాగలుగుతారు. మనమే సల్లారిపోయి ఊరికన్నా సేవ చేస్తాను ఏం చేస్తావు వ్యవహారం కదా, నేనేనంతే, నువ్వేనంతే, ఎవరైనా అంతే. మనం పొరపాట్లు తెలుసుకోవాలి. మన ప్రవర్తన ముందు ఎట్లుంది, ముందు విశ్వాసం ఎట్లున్నాం, మునుపటిది ఇప్పుడు ఎట్లున్నాం, ఎందుకు ఇది విషయాలు, దీని నుంచి మనం తప్పుకొని ఎట్లా ప్రత్యేకించబడి ఎట్లా సంఘాన్ని నడిపించుకోవాలి, ఎట్లా నడిపించండియా మీరు అనే స్థితిలోకి రావాలి. దేవుడు సంఘంలో తన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఒకవేళ లేకపోతే మనము నష్టపోతాం. ఏమయ్యా సంఘం ఏమిట్లా, ఎందుకంటే ఈ సంఘం కాబట్టి ఎన్ని అనుకున్నా కానీ ఏమైతే నాకేం పో అని కింద పోతే నీ ఇల్లు కాదు కాబట్టి నువ్వు అట్లా అంటావు. అదే నీ ఇంట్లో నీ అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళు కానీ ఏదైనా జరిగితే నువ్వు ఎట్లుంటావు? నష్టం జరిగితే ఎంతో శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో పోయి అది చేసి ఇది చేసి, కానీ సంఘంలో అట్లా ఉందా? లేదు. అందుకని ఒక్కసారి తీర్మానం చేసుకుందాం, మన ప్రవర్తన ఎట్లా ఉంది, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, ప్రారంభములు ఎట్లున్నాను, ముగింపులు ఎట్లున్నాను, ఇప్పుడు నా బాధ్యత నేనేం చేయాలి, నేను ఎట్లా మౌనంగా ఉండాలి, దేవుడు ఎట్లా తన పరిచయం జరిగిస్తాడు, ఎట్లా ఈ పరిచర్య దేవుని మహిమకరంగా ఉండాలి, ఎట్లా దేవుని వాక్యము ఇక్కడ జీవము కలిగించేట్టుగా ఉండాలి అని మనము ప్రార్థన చేసి మనము ప్రభువుకు అప్పగించుకుందాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క సంఘం. అందుకని అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో. అందుకని చివరి దినాల్లో రకరకాల ప్రవర్తనలు ఉన్నాయి, ఎవరి ఇష్టానుసారం అట్లా కాకుండా మనం ఏకాత్మ ఏక మనస్సు కలిగి ప్రభు కొరకు తీర్మానం కలిగి ఆత్మీయ ముందుకు పోయినట్టుగా మనం తీర్మానం ప్రార్థన కలిగి ఉందాం. కాబట్టి మన ప్రవర్తన మనం కాపాడుకుందాం. మన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా కూడా మనం ఉందాం. మునుపు ఉన్న ప్రార్థన క్యాలెండర్లు నేను తీర్మానం కలిగి ప్రభుకు అప్పగించుకొని, ప్రభు నా ద్వారా ఏదైనా నష్టం ఉంటే ప్రభు నేను మౌనంగా ఉంటా, నీ ఏర్పాట్లు ఉన్నవని సిద్ధపరచు, నడిపించు, సంఘానికి క్షేమం కలిగించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది దేవుని సంఘం, జీవంగల దేవుని సంఘం. జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడదండి, ప్రార్థనలు ఉందాం, కళ్ళు మూసుకోండి.